అందరికీ జై శ్రీరామ్ అండి. భారతమాతకు జై. రోజులాగానే ఈరోజు వీడియో చూస్తూ ఉంటే ఒక పనికిమాలిన లుచ్చా, ఒక పనికిమాలిన వెధవ ఒకడు ఒక వీడియో పెట్టాడండి. ఆ వీడియోలో ఏం చెప్తున్నాడంటే మన హిందువుని కుక్కలతో పోల్చాడు వాడు. ఆ కుక్కలతో పోల్చేటువంటి వెధవ ఎవరైతే ఉన్నాడో ఆ వెధవని నేను మీకు చూపిస్తాను. అసలు ఆ వాడు ఎందుకు అలా కుక్కలతో పోల్చాడు అనేది మీరే చూడండి. ఇదిగోండి, వీడు మనిషి పిచ్చి పట్టిన కుక్క ఎలా మొరుగుతున్నాడో చూడండి అని చెప్పేసి పెట్టాడు. వీడికి మరి అసలు ఏం జరిగింది ఏంటో వివరంగా మనం తెలుసుకుందాం. అందులో పరమేశ్వరుడికి ఉంది కాబట్టి వదిలేస్తాను. బండి కూడా చదవకూడదు. అంత పుట్టినా కూడా ఈ బండి ఇటువంటి ఫేమస్ నా కూడా తప్పు రాదు. ఏంటంటే బండి కూడా పోతుంది. మనిషి మళ్ళీ కూడా మన దేశం భారతదేశం మన హిందువులు పుట్టాం. మీ తాత కూడా హిందువుకే పుట్టాడు. అర్థమైందా? ఈ బోకర పుల్లి గారు సేకండి వెళ్ళండి. కొడకలు ఎల్లమ్మాయన సేవ వచ్చేసి ఏదో ప్రభుత్వం వచ్చి ఎవడో వేసుకునేది ఎందుకే? భారతదేశంలో మనం పుట్టే వచ్చి మన కల్చర్ నాశనం చేస్తున్న లంచా కొడుకులు మీరు. ఏంటా మీరు ఎవరు మళ్ళీ చెప్పండి కదా. లంచిక్కు లంచా కొడుకు మీకు పర్మిషన్ లంచా కొడుకు ఎవరు బండి మీకు చెప్పింది. ఎవరా మీరు లంచా కొడకల్లారా? తెలుసా గజలో రెండోసారి కనపడితే మళ్ళీ గజలో బండి ఆగిందో లంచా కొడకల్లారా? భారతదేశంలో పుట్టావు ఉన్నాము. ఆ కారులో ఉన్నవాడండి ఏమన్నాడంటే అందరూ తాగుబోతులే అంటండి. మన వాళ్ళంతా కూడా తాగుబోతులే అని చెప్పేసి అంటున్నాడు వాడు. వినబడింది కదా మీకు కూడా. కారులోకి వెళ్ళేవాడు అంటే క్రిస్టియన్స్ లంచా కొడుకు. ఫోటో ఆయన చెప్పు, ఫోటో దొంగ నా కొడుకు ఫోటోలు ఆయన జరుగుతుంది. ఫోటో ఆయన జరుగుతుంది. దేన్ని తిరిగిపోవాలని చెప్పి కొడితే ఇదిగోండి ఇయ్యదవా లవడాల చెప్పు ఎలా పోకు నా పడతాను. సువార్త ప్రకటించడానికి ఏదైనా ఒక ఊర్లోకి వెళితే క్రీస్తు వ్యతిరేకులు క్రీస్తు విరోధులు అడుగుతున్న మొదటి మాట మీకు పర్మిషన్ ఉందా? సువార్త ప్రకటించడానికి మీకు పర్మిషన్ ఎవరైనా ఇచ్చారా అని. ఇప్పుడు మీరు ఒక వీడియో చూశారు. తెలంగాణలో లేకపోతే ఆంధ్రాలోనో నాకు తెలియదు ఈ సంఘటన ఎక్కడ జరిగిందో. కాకపోతే కొంతమంది క్రైస్తవ సహోదరులు సువార్తను ప్రకటిస్తూ వీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు హిందుత్వవాదులు వచ్చి అడ్డుకున్నారు. మీకు పర్మిషన్ ఉందా అని అడిగారు. క్రైస్తవ సహోదరులు అప్పటికే తీసుకున్న పర్మిషన్ లెటర్ని వాళ్ళకి చూపించారు. అయినా నోటుకొచ్చినట్లుగా అదే నంజావరక నీకు ఒక విషయం అర్థం కాలేదేమో. ఆ కారులో శివుడి బొమ్మ ఎందుకు పెట్టుకున్నారా? ఇప్పుడు మత ప్రసారం చేసుకోవడానికి వచ్చిన లుచ్చాగాళ్ళు మత ప్రసారం చేసుకోవడంలో ఒక విధానం ఉంది. ఆ విధానాన్ని అవలంబించుకోవచ్చు, తప్పులేదు. కానీ శివుడి బొమ్మ పెట్టుకోవడం ఏంటో కారులో? అతను అంటున్నాడు ఆల్రెడీ పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి మీ కారు నేనేం చేయట్లేదు, లేకపోతే కారు కూడా పగల కొట్టేసేవాళ్ళం అని చెప్పేసి అంటున్నాడు. కళ్ళు దొబ్బిని ఎరా రంజవరక నీకు చెప్పు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు కూడా తిడుతూ ఉన్నారు వాళ్ళు. ఇది అక్కడ జరిగింది. అయితే కొన్ని ప్రశ్నలకు
అరే నువ్వు వెనకాల మ్యూజిక్ వస్తుంది చూసావరా, ఆ మ్యూజిక్ కూడా వేణునాదవరా. నువ్వు ఆ మ్యూజిక్ కూడా మార్చుకోలేకపోయావు. ఆ మ్యూజిక్ మీకు ఏసు సంబంధించింది కాదు, మా హిందూ ధర్మానికి సంబంధించిన మ్యూజిక్ అది కూడా. శ్రీకృష్ణ పరమాత్మ వేణువు ఊతున్నటువంటి ఆ మ్యూజిక్ అది. సరే చెప్పు. నిజంగా సువార్త ప్రకటించడానికి క్రైస్తవులకు పర్మిషన్ కావాలా? ఖచ్చితంగా కావాలి, 100% కావాలి. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఉమ్, భారతదేశానికంటూ ఒక రాజ్యాంగం ఉంది. ఉమ్, ఈ దేశంలో తయారయ్యే చట్టాలు కానివ్వండి, న్యాయ వ్యవస్థలు కానివ్వండి, పార్లమెంటరీ వ్యవస్థ కానివ్వండి, రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుంది. అలాంటి రాజ్యాంగంలో భారతదేశంలో పుట్టిన పెరిగిన బ్రతుకుతున్న పౌరులకు కొన్ని హక్కులు ఇచ్చారు రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తులు. మీకు ఎలాగైతే హక్కులు ఇచ్చారో మిగతా వాళ్ళకు కూడా అలాగే కొన్ని హక్కులు ఉంటాయిగా. మీకే హక్కులు ఇచ్చేసారని చెప్పేసి నువ్వెందుకు తొలగొట్టుకుంటున్నావు? ఆ హక్కులు మాకు ఉన్నాయి, మిగతా వాళ్ళకి అందరికీ ఉంటాయి హక్కులు అనేది. హక్కులు అనేది ఎవరి సొంతం కాదు, ప్రతి ఒక్కరికి సొంతం అవుతుంది. చెప్పు. స్వాతంత్రపు హక్కు ఉంది. ఈ హక్కు ప్రకారంగా అలాంటి రాజ్యాంగంలో భారతదేశంలో పుట్టిన పెరిగిన బ్రతుకుతున్న పౌరులకు కొన్ని హక్కులు ఇచ్చారు రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తులు. మనకి మత స్వాతంత్రపు హక్కు ఉంది. ఈ హక్కు ప్రకారంగా 18 సంవత్సరాల వయసు నిండినటువంటి వ్యక్తి తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు. అది హిందూ మతమైనా, ఇస్లాం మతమైనా, క్రైస్తవ మతమైనా, బౌద్ధ మతమైనా, జైన మతమైనా, ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మతాన్ని స్వీకరించడం అంటే ఏంటంటే 18 సంవత్సరాలు దాటిన వాడు నాకు క్రిస్టియన్సీ నచ్చింది, నేను అందులోకి వెళ్తాను అని వెళ్ళొచ్చు, అది మత స్వేచ్ఛ. కానీ బలవంతంగా మతాలు మారుతున్నారే, అది మత స్వేచ్ఛ కాదు, అది రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగం అనేది నీకు సరిగ్గా తెలియదని నాకు అర్థమవుతా ఉంది. చెప్పు. స్వీకరించినటువంటి మతాన్ని, ఆ మతానికి సంబంధించినటువంటి దేవుణ్ణి, ఆ మత గ్రంథంలో ఉన్నటువంటి సారాంశాన్ని తను ఎవరికైనా. ఇప్పుడు భూమిపైకి నేను సమాధాన పరచుటకు రాలేదు, అగ్గివయ్యే వచ్చి తిని, ఇది సారం, ఈ బైబిల్లో ఉన్న వాక్యం. ఇప్పుడు ఈ భూమి మీద అగ్గివయ్య వచ్చేవాడు ఏం పీకుతాడు? ఆ అగ్గి అందరి ఇళ్లలోనే ఎత్తాకు చూస్తున్నాడు. కానీ కొంతమంది కట్టర్ హిందువులు, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఈ అగ్గి వేయించుకోవడం ఇష్టం లేదు, కాబట్టి వీళ్ళకి అక్కర్లేదు. ఇకపోతే ఎక్కువగా వ్యభిచారం ఎక్కువగా ఉంది. ఇవి వ్యభిచార పుస్తకం మాకు అక్కర్లేదు, బూతు పుస్తకం మాకు అక్కర్లేదు అని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంతేగాని ఇక్కడ దైవత్వం అనేది ఎక్కడ కనిపించలేదు. బైబిల్ మొత్తం వ్యతిరేక కూడా దైవత్వం అనేది ఎక్కడ లేదురా. స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు భారత రాజ్యాంగం మనకిచ్చింది. దీన్ని ప్రకటన అంటేనండి, ఇప్పుడు మా ప్రోడక్ట్ మంచిది మీరు వాడండి అంటంలో ప్రకటన. అంతేకాని మీరు వాడే ప్రోడక్ట్ మంచిది కాదు, మీరు వాడకండి అంటే అది ప్రకటన కాదు, అది వ్యతిరేకం అవుతుంది. ఈ సన్నాసిగా తెలియదు. అలాగే మనం ఏమనుకుంటున్నామో, మన మనసులో ఏముందో, మన అభిప్రాయం ఏంటో ఇతరులకు కష్టం కలిగించకుండా, ఇతరుల హక్కులను హరించకుండా ఇప్పుడు ఇతరులకు కష్టం కలిగించకూడదు, ఇతరులకు హాని కలిగించకూడదు ఉండాలి అంటే మీ దేవుళ్ళు రాళ్ళు, మీ దేవుళ్ళు కాదు, మా దేవుడే నిజ దేవుడు, మా దేవుడే నీకోసం రక్తం కార్చాడు, ఉచ్చ కార్చాడు అని చెప్పి సొల్లుగాలు చెప్పకూడదు. మీ దేవుడు గొప్ప అనేవాడు, అది మీకు దేవుడు అంటే ఎవడో లేనుకో, మీ దేవుడు అనుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి గొప్ప చెప్పు, తప్పులేదు. ఇతరుల హక్కులను హరించకుండా దాని గురించి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా మనకుంది. ఇది భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు. ఒకవైపు మత స్వేచ్ఛ ఉంది మనకి, మరొక వైపు అనుకున్నది చెప్పే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు కూడా 18 ఏళ్లు నిండినటువంటి వ్యక్తి తనకు నచ్చిన ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. అదే కదా నేను చెప్పేది కూడా. సుప్రీంకోర్టు ఇచ్చినా, హైకోర్టు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా మత స్వేచ్ఛ అంటే మతాన్ని స్వీకరించవచ్చు అన్నారు. మతాన్ని స్వీకరించడం అంటే ఏంటి? నాకు నచ్చింది నేను వెళ్తున్నాను అని అనడంలో తప్పులేదు, వెళ్ళడంలో తప్పులేదు. కానీ నువ్వు వచ్చి
మా దేవుడు నమ్ముకొని మా దేవుడు నిజదేవుడు, మా దేవుడు మీకోసం రక్తం కార్చారు, ఉచ్చ కార్చారు అని చెప్పి అంటున్నావే, ఇది తప్పు అంటున్నాను రా పిచ్చిపు కూడా. చెప్పు. కావాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించిన మతమైనా పర్వాలేదు, అతను స్వీకరించవచ్చు, ఆ ఆచారాలను ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు, తన మతం గురించి ఇక్కడ ప్రకటించుకోవచ్చు అని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలు. అరే మతానికి దేశానికి చాలా సంబంధం ఉంది రోయ్. ఇప్పుడు ఈ యేసు ఎవరైతే ఉన్నాడో, ఈ యేసు పుట్టింది బెత్లెహేంలో పుట్టాడు. ఆ ఐగుప్తులో ఇజ్రాయేల్లో చచ్చాడు. ఇప్పుడు ఇక్కడ సావలేదు, ఇక్కడ పుట్టలేదు. ఇది భారతదేశం. భారతదేశంలో రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, మిగతా దేవుళ్ళు ఎవరికైనా సరే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మా భారతదేశానికి వచ్చి ఈ మతం వ్యాపింపజేస్తాను, ఈ మతాన్ని ప్రచారం చేస్తాను అంటే ఎవరో ఒప్పుకోర్రా. అది భారతదేశ రాజ్యాంగం, మరొక వైపు దేశంలోనే అత్యున్నతమైనటువంటి కోర్టు సుప్రీంకోర్టు భారతదేశ పౌరులకు ఇచ్చినటువంటి హక్కును కొంతమంది ఒరే హక్కు వేర్రా, అక్కడ హక్కు ఇచ్చారు. ఏం హక్కు ఇచ్చారు? ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టం వచ్చిందో స్వీకరించవచ్చు అని హక్కు ఇచ్చారు. అక్కడ నువ్వు వచ్చి మతం మార్చక్కర్లేదు. వాడికి నచ్చితే వాడు నీ దగ్గరికి వస్తాడు. నువ్వు రావడం ఎందుకు? అంటే నీది రోల్డ్ గోల్డ్, మాది గోల్డ్. మేమేం చేస్తామంటే గోల్డ్ ఎప్పుడూ కూడా షోరూముల్లో ఉంటుంది. రోల్డ్ గోల్డ్ ఏం చేస్తుంది? రోడ్డు మీద తిరుగుతుంది. ఇప్పుడు చూసావు కదా, కరపత్రాలు పంచుకుంటూ తిరుగుతున్నారు రోడ్ల మీద. ఇది పిచ్చి నా కొడుకులు చేసే పనులు, మంచోళ్ళు చేసే పనులు కాదు ఇవి. దేవుడు అనేవాడు, నిజంగా దేవుడు అని అనుకున్నవాడు ఎవడైనా సరే వాడు వెళ్ళి, బాబు నాకు మీ మతం నచ్చింది, మీ మతంలోకి నేను వస్తాను అని చెప్పేసి అని బాప్టిజం తీసుకుంటే అది మత స్వేచ్ఛ అంటారా? ఎరుపువ్వ. అంటే నిన్ను ప్రశ్నిస్తే చిల్లరౌడీ రారా? నిన్ను ప్రశ్నించకూడదా? మీరు వచ్చి కరపత్రాలు పంచేస్తే తీసుకుని సంకలో పెట్టేసుకుని తెల్లారాక బైబిల్ కొనేసుకుని వెంటనే మేము మీ చర్చిలోకి వచ్చేస్తే మేము మంచోళ్ళం అవుతామా? ప్రశ్నించకూడదా? ఇందులో భూతవాక్యాలు ఉన్నాయి ఏంటని చెప్పి మీరు ప్రశ్నించకూడదు. ఇందులో దేవుడు అనేవాడు ఎవడని మీరు ప్రశ్నించకూడదు. అసలు యేసుకు తండ్రి ఎవరని మీరు ప్రశ్నించకూడదు. ఇంత ఇరుబాబులోడు ఏంట్రా? ఇరుబాబులోడా? మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతూ ఉంటే నేనేం అడగాలనుకుంటున్నాను అంటే, అడుగు. మీరు చదువుకున్నారా? కనీసం చదువుకోనుంటే మీకు భారత రాజ్యం లేదురా. నువ్వు గేదెలు కడుక్కునేవాడివి కాబట్టి నువ్వు అలా ఉన్నావు. మేము చదువుకున్నాం కాబట్టి దాంట్లోకి మేము వెళ్ళలేదు. చదువుకున్నారా అని చెప్పి చదువుని హేళన చేసి నీలాంటి ఎదవలు ఉన్నారు కాబట్టేరా. మత పిచ్చి నెంజగొడుకులు నువ్వురా. మత పిచ్చి నా కొడక. నువ్వు చదువుకున్నావు ఇంతకనే, అది నువ్వే చదువుకున్నావురా. నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళావు, రాజకీయాల్లో కనీసం నీకు మినిమం మెజార్టీ కూడా నీకు దక్కలేదు. అక్కడ తరిమేశారు. ఇదిగో ఏం చేయాలి? నీకు బతుకు తెరువు లేక ఒక బైబిల్ పట్టుకుని ఆ బైబిల్ ప్రసారం చేసుకుంటూ బతుకుతున్నావు. అదిరా నీ బతుకు. ప్రతి చోట ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టుకుని ఏదో సిల్ల డబ్బు సంపాదించుకున్నావు. అక్కడ దాకా ఎందుకు? నేను కాక మొన్న ఒక 6 నెలల క్రితం అనుకుంటా కోడి కత్తి డ్రామా ఆడావు. నీ కారు నువ్వే పగల కొట్టేసుకున్నావు. ఏదో పెన్ను తీసుకుని చక్కగా గీసేసుకున్నావు. ఆ తర్వాత ఎవరో వచ్చేసారు, నలుగురు వచ్చేసారు, మతోన్మాదులు అని చెప్పేసి మళ్ళీ మా మీద నిందలేసావు. ఒక ఎరుపుగా నీకు అసలు నీకు మాట్లాడితే మొత్తం నోరిప్పితే అన్ని అబద్ధాలు ఆడతావు. ఒక నీతి ఒక నిజాయితీ అనేది ఇలాగో ఏడవదు. కనీసం బైబిల్ పట్టుకున్నా కూడా అబద్ధాలు ఆడకూడదని చెప్పి మోసాలు చేయకూడదు అనేసి ఉంది. కానీ ఆ వాక్యమైన చదువుకుని సావరా సన్నాసి. కనీసం మీరు చదువుకోనుంటే మీకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఈడొక్కడే చదువుకున్నాడండి. ప్రపంచవ్యాప్తంగా అసలు ఎవరు చదువుకోలేదు. వీడొక్కడే బాగా చదివేసుకుని మరి ఏం చదివేసుకున్నాడో వీడు మొహం చూస్తే అర్థమవుతుంది. అడుగుతూ ఉంటే నేనేం అడగాలనుకుంటున్నాను అంటే, మీరు చదువుకున్నారా? కనీసం చదువుకోనుంటే మీకు భారత రాజ్యాంగం గురించి తెలిసేది. కనీసం మీరు చదువుకోనుంటే మీకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల గురించి తెలిసేది. కనీసం విద్యావంతులై ఉండుంటే ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి అన్న విషయాలు అర్థమయ్యాయి. అరే ఎరుపుక, సంస్కారం అనేది చదువుతో రాదురా, పుట్టుకతో వస్తుందిరా. పుట్టుక వేరు, చదువు వేరురా. చదువు నేర్చుకుంటే జ్ఞానం అవుతుంది. సంస్కారం అనేది పుట్టుకతో రావాలి. నీలాంటి ఎద ఉన్నారే, ఇదిగో తమనాలు పెట్టావు. వీడు మనిషి పిచ్చి పట్టిన కుక్క. ఎలా మాట్లాడుతున్నారో చూడండి. ఇది నీ సంస్కారం కాదురా. ఇది నీలాంటి వెధవలు వాడే పదాలు ఇలాగ ఉంటాయి. నువ్వు చదువుకోలేదు కాబట్టి. బర్రెలు కాసుకుని నా కొడక. కేవలం మత ఛాందస వాదంతో
మతోన్మాదంతో ఉమ్, నల్ల మందు తిన్న వాళ్ళలాగా మత్తు మందు శభాష్ రా. మతం ఇప్పుడు నల్ల మందు ఎవరు తిన్నారో ఏంటి మతం పిచ్చి ఎవరికి ఉందో ఇప్పుడు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడు. నీలాంటి ఎదవలకి మాటలతో కాదురో ఇది చూడరా. ఇది చర్చికి వచ్చే యువతులపై పాస్టర్స్ లైంగిక దాడి, 3 పెళ్ళిళ్ళు చేసుకుని మోసం. ఓకేనారా. కలకత్తాలో పలుమార్లు అదిగో కత్తితో పలుమార్లు పొడిచి బ్రిటిష్ ఎంపీ దారుణ హత్య. ఇది కూడా ఇంకో చర్చే. ఇదిగో ఇక్కడ చూడరా. క్రాస్ ధరించి చర్చికి వెళ్ళడం వల్ల ఎస్సీ సర్టిఫికేట్ రద్దు. ఇంకా చూపిస్తానరా. ఇగో పాస్టర్ ముసుగులో యువతులపై అఘాయిత్యం. చిన్న వెంకటేశ్వర్లు ఆలియాస్ జోసఫ్ అరెస్టు. భాగ్యనగరంలో చిన్న వెంకటేశ్వర్లు ఆలియాస్ జోసఫ్ అనే వ్యక్తి ఏం చేశాడంట, ముసుగులో మోసాలు చేశాడు. లైంగిక దాడులట. అదిగో లైంగిక దాడులు చూసావు కదరా. ఇదిరా సన్నాసి. ఇంకా చాలా ఉన్నాయిరా. నీలాంటి దరిద్రులకి అర్థం కావాలంటే ఇగో చూడండి మిత్రులారా. పాస్టర్ ముసుగులో కామాంధుడు. చర్చికి వచ్చే అమ్మాయిలే టార్గెట్. ఎంతోమందితో అలా చేశాడు. ఉప్పల్లో జరిగింది ఇది సంఘటన. దీన్ని ఏం చేద్దాంరా. ఇదిగో వీడు పాస్టరా సెక్స్ మాస్టరా చూసావు కదా. ఏంట్రా భక్తి ముసుగులో. ఇదిగో భక్తి ముసుగులో రక్తి కార్యక్రమాలు బయటపడ్డ ప్రముఖ పాస్టర్ భాగవతం. ఇది ఎవరిదా మతపిచ్చి, ఎవరు నల్లమొత్తున్నారో నెరుపుక చెప్పు. వాళ్ళలాగా మతం మత్తు పట్టి ప్రవర్తించే మీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? అయినా పర్మిషన్ ఉందా అని అడగాల్సింది ఎవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఒక మాట అడుగుతా ఉన్నా నేను. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని, బజరంగ్ దళ్ వాళ్ళని నేను ఒక మాట అడగాలనుకుంటా ఉన్నా. క్రైస్తవ సహోదరులు వీధుల్లోనికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు గురించి కరపత్రాలు పంచుతూ ఉన్నారు. ఎందుకు పంచాలి? ఎందుకు పంచాలి? అసలు అవసరం ఏంటి? ఇప్పుడు నీ చర్చిలో నువ్వు కూర్చుని నీ వ్యాపారం నువ్వు చేసుకుంటే, నీ దశభాగాలు పండగ నువ్వు చేసుకుంటే ఎవరు అడగరు. కానీ నువ్వు ఒక గల్లీకి మత ప్రచారం చేయాలడానికి వెళ్తున్నావు అంటే నీకు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ దాని ఏమంటారు పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు చేసేది దొంగతనం, అక్కడ నువ్వు చేసేది స్మగ్లింగ్. అక్కడ ఈ దొంగ మీరంతా క్రిస్టియన్స్ మాఫియాలు మీరంతా. ఈ మాఫియా చేసేవాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. చోటకి మీరు ఎందుకంటే దొంగలకి ఒక రూల్ ఉంటుంది. పోలీసు ఒక రూల్ పెడతారు దొంగలకి. ఏంటంటే నువ్వు ఎక్కడికైనా బయట ఊరికి వెళ్తే మా దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలంటారు. అలాగే మీకు ఉంది. మీరు దొంగల కంటే హీనమైన వాళ్ళు, మీరు స్మగ్లర్ల కంటే దారుణమైన వాళ్ళు మీరు. మీకు ఆ రూల్ ఉంది. మీకు పర్మిషన్ తీసుకోవాలి. మీ పర్మిషన్ లేదనుకో తీసుకెళ్ళి బొక్కలు తోస్తారు. పోలీసులు కదా అడగాల్సింది. మీకే సంబంధం అసలు? మీకెవడిచ్చాడు పర్మిషన్? అరే నువ్వు అలా అంటావు. ఇప్పుడు పర్మిషన్ ఉందా అని అడిగేవాడికి తెలుసురా, ఒక క్లారిటీ ఉంది అడిగి. ఎందుకంటే ఇది స్మగ్లింగ్ చేసే వ్యాపారం కాబట్టి, దొంగతనం చేసే వ్యాపారం కాబట్టి నీకు పర్మిషన్ ఉందా బాబు అని చెప్పి అడుగుతారు. ఇప్పుడు ఒక షాప్ పెట్టుకున్నారనుకో, ఆ షాప్ నాదే కదా నా ఇష్టం పెట్టేసుకోవచ్చు చెప్పి అనుకోరు. ప్రతి షాప్కి కూడా పర్మిషన్ కావాలి, లైసెన్స్ కావాలి. అలాగే మీకు కూడా బతికినంత కాలం జీవితాంతం కూడా ఈ క్రిస్టియన్సీ మతం ప్రసారం చేసుకోవాలంటే మీకు పర్మిషన్ కావాలరా. మీకు కావాలి. మళ్ళీ అదే మేము కనుక రాముడి విగ్రహాన్ని కానీ రాముడి ఊరేగింపు కానీ వెళ్తున్నప్పుడు మాకు పర్మిషన్ అక్కర్లేదు. ఎందుకంటే నాకు భారతదేశంలో మాకు ఆ హక్కు ఉంది. మాకు అది తేడా. లేదా అని అడిగే పర్మిషన్ మీకెవడిచ్చాడు? ఆ హక్కు మీకెవడిచ్చాడు? హక్కు ఎవరు అక్కర్లేదురా. క్రిస్టియన్స్ హక్కు అక్కర్లేదు. నువ్వే అన్నావు ఇందాక నువ్వే అన్నావు భావస్వేచ్ఛ ప్రకటన అని చెప్పేసి నువ్వే అన్నావు. కాబట్టి మాకు ఎవరో హక్కు ఇవ్వక్కర్లేదు. మేము ప్రశ్నిస్తాం. మేము ప్రశ్నించే హక్కు మా దగ్గర ఉంది. ఎవరి దగ్గర మేము తీసుకోక్కర్లేదు. ఓకే రైట్. మా వల్ల కావట్లేదు. వాళ్ళని సువార్త చేయకుండా ఆపండి, వీధుల్లోనికి రాకుండా ఆపండి. మీకు మేము పూర్తిగా పవర్స్ ఇస్తున్నాం. కరెక్ట్. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తానండి. ఇప్పుడు మా ఇంట్లో దొంగలు పడ్డారు అని చెప్పి మనం వెళ్ళి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం వేరు. కానీ దొంగలు మా ఊరికి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. దొంగలు అనేవాళ్ళు ఎవరైనా మా ఊరికి వస్తూ ఉంటే వాళ్ళు పర్మిషన్ తీసుకుని రావాలి. దొంగ నా కొడుకులు కాబట్టి
చెప్పు. కాషాయపు జెండా ఒకటి మెడలో వేసుకోండి, ఉమ్, జై శ్రీరామ్ అనుకుంటూ ఇక్కడ కనబడ్డ క్రైస్తవుల మీద ముస్లింల మీద పడండి. మీరు వెళ్ళి మాకు చేత కాదు, మేము చేతగా వాళ్ళ ఉండిపోయాం, మీరే పెద్ద పోటుగాళ్ళు, మీరు వెళ్ళి మాట్లాడండి, మిమ్మల్ని చూస్తే వాళ్ళు దడుస్తారు అని చెప్పి మీకు ఎవరు చెప్పారా? పోలీసులు ఏమైనా? పోనీ భారతదేశంలో కాషాయం వస్త్రాలు ధరించిన వాళ్ళు ఎవరో కూడా దౌర్జన్యాలు దారుణాలు చేయరు. ఎందుకంటే శాంతియుతంగానే ఉంటారు మనుషులు. వాళ్ళు తొందరపడి ఎవరిని మాట అనడం కానీ తిట్టడం కానీ ఏమీ చేయరు. కానీ మీ నోటి దూల ఉందే, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావే అదంతా నోటి దూలే. ఆ నోటి దూల వల్లే నువ్వు ఈ రోజున అందరితోటి చేయించు. మీ పాస్టర్లు కూడా నేను చెయ్యి అంటున్నారు సన్నాసి. కానీ జిల్లా కోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ మీకు ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా? మీ బజార్లోనికి ఎవరైనా వచ్చి వేరే దేవుళ్ళ గురించి ఏమైనా ప్రచారం చేస్తే వెంటనే అడ్డుకొని పర్మిషన్ ఉందా అని అడగండి అని కనీసం సెన్స్ అనేది ఉండదా? అసలు మీకుందారా సెన్స్? అసలు మీకు సెన్స్ ఉందా? ఇప్పుడు మేమేం చేస్తాము, గుళ్ళకి వెళ్తాం శుభ్రంగా, ఏదో మా పని ఏదో మేము చేసుకుంటాం, మా పూజలు మేము చేసుకుంటాం, మా ఇళ్లలో మా పుస్తకాలు మేము చదువుకుంటాం. కానీ మేము పట్టుకొచ్చి మీకు ఇవ్వట్లేదు, మాకు సెన్స్ ఉంది. కానీ మీ దిక్కుమాల పుస్తకంలో ఉన్నాయి లేని వాక్యాలన్నీ కూడా ప్రింట్ చేసుకొచ్చి పాంప్లెంట్లు పంచుతున్నారే, అది మీకు సెన్స్ ఉందా లేదా? మీకు ఎక్కడ ఉందా సెన్స్ చెప్పరా సన్నాసి? ఎర్రి పువ్వా ఎవరో కొంతమంది ఆవు పేడ తినే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, ఇంకొంతమంది ఆవు మూత్రం తాగే వాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఇక అందరూ కూడా అలానే తయారయ్యారు. ఓకే రైట్. మరి యేసు రక్తం తాగుతున్నావు కదరా నువ్వు, యేసు మాంసం తింటున్నావు కదా, మరి నేనేమంటావు? రాక్షస గుణం అంటారా? రాక్షసుని ఎంజవడక, నీ రాక్షస పుక్కులు నా మొడ్డని ఎంజవడక. రక్తాలు ఎవరు తాగుతారా? యేసుగాడు నీకు రక్తం తాగేవు కదరా. ద్రాక్షారసం చెప్పి ఇది నా రక్తం మీరు తాగనంటే తాగేవు కదరా. బండ మొక్కలు ఇచ్చి ఇది నా శరీరం తినన్నట్టు తిన్నారు కదరా. రాక్షసు నా కొడక. చదువుకోండిరా బాబు అని అంటే చదవరు. నువ్వేపా చదివేసుకోవటం ఏదో బోకు నా కొడకని. కనీసం చట్టాల గురించి తెలుసుకోండిరా అంటే తెలుసుకోరు. నువ్వు ఎప్పుడా మా తెలుసుకుంటా? గురించి నేర్చుకోండిరా అంటే నేర్చుకోరు. నీకేం తెలుసురా? నువ్వేం తెలుసుకున్నావు? వాట్సాప్ యూనివర్సిటీలో తయారయ్యే వంటకాలను చదివి ఇక దేశభక్తులు బయలుదేరారు వాళ్ళ. నువ్వేం చదివి నల్లట పుస్తకం చదివి ఇది తయారయ్యావా? ఇంత ఎంత ఎంత తెలివైన వాడివి ఎలా తయారయ్యావురా? నల్లట పుస్తకం చదివేసి తయారయ్యావా? ఈ నల్లట పుస్తకంలో జ్ఞానం ఏముంది వచ్చిందిరా? నువ్వు కనీసం భగవద్గీత చదువుతాకి జ్ఞానం వచ్చేదిరా. బోకు నా కొడతాను. సువార్త ప్రకటించడం రాజ్యాంగం మాకిచ్చినటువంటి హక్కు. లవడా ఇచ్చింది, అదే హక్కు. రే అదే రాజ్యాంగం మాకు ఇచ్చింది. నువ్వు మీలాంటి ఎదవలో కుక్కలా మురిగితే గజ్జి కుక్కల్లాగా పిచ్చి కుక్కల్లాగా మురిగితే సమాధానం చెప్పమని మాకు కూడా ఆ రాజ్యాంగమే అధికారం ఇచ్చిందిరా. దాని ప్రకారం మేము కూడా ప్రశ్నిస్తున్నావురా. రాజ్యాంగం నీకు ఒక్కడికే సుత్రం కాదురా, మాకు కూడా రాజ్యాంగం సుట్టమే, మాకు రాసిచ్చింది. హక్కులు అనేది మాకు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ ఆర్ఎస్ఎస్ ప్రోత్సాహంతో, బజరంగ్ దళ్ వాళ్ళ ప్రోత్సాహంతో, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ ప్రోత్సాహంతో భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవుల మీద, ముస్లింల మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఎక్కడ జరిగినాయిరా? ముస్లింల మీద, క్రైస్తవుల మీద ఎవరు దాడులు చేశారు? చేసినట్టు ఒక ఆధారం చూపించు. ఇదేనా కోడికత్తి వ్యవహారం అనుకుంటున్నాం అంటే డ్రామాలు ఆడితే నమ్మేయడానికి? అబద్ధాలు ఆడతారా? అబద్ధాలు నా కొడక. కుదిరిన చోట ప్రార్థనా మందిరాలను కూలగొడుతున్నారు. చాలా మంది పాస్టర్లను చంపేశారు వీళ్ళు. అబ్బో, ఎంతమంది చంపేశారు? ఎంతమంది చచ్చారురా? మీ పాస్టర్ చాలామంది చచ్చిపోయి నువ్వెందుకు బతుకున్నావు? నువ్వు కాదు, ఇంచుమించు పాస్టర్ కదా, నువ్వు బతుకున్నావు కదరా. జాన్ బాబు గారు బతుకున్నాడు, జాన్ కుయ్యా గారు బతుకున్నాడు, హనీ జాన్సన్ గారు బతుకున్నాడు. వీళ్ళంతా బతుకున్నారా? మరి వీళ్ళని చచ్చిపోలేదు అంటే పిరికి నా కొడుకు కాబట్టి ఇంట్లో దాక్కున్నారంటావా? మేమేమో కత్తులు పట్టుకుని కర్రలు పట్టుకుని రోడ్డు మీద తిరుగుతుంటావా? అరే నంజోడక కత్తి శాత వ్యాపించబడింది రా నీ మతం అనేది, దిక్కుమాల మతం. బోకు నంజోడక. బైబిల్ గ్రంథాలను తగలబెట్టారు వీళ్ళు. ఎన్నో బైబిల్ కాలేజీలను దహనం చేశారు వీళ్ళు. అబ్బో, వృద్ధాశ్రమాలని నేలమట్టం చేశారు వీళ్ళు. వృద్ధాశ్రమాలు అంటండి, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు మనం తగలబెట్టేసామంట. ఈ అబద్ధాలు కోరు నా కొడుకు ఎన్ని మోసాలను చేస్తాడు, జనాలను మోసం చేయడానికి ఎన్ని అబద్ధాలు చెప్తాడు. వీడికి ఏదో బిల్డప్లు తప్ప ఏనా పొచ్చు తెలియదని నాకు అర్థమవుతూ ఉంది. ఎర్రిపూకి ఎవరు రాటే ఇగో అజయ్ బాబు గారు లాంటి వాళ్ళు లుచ్చాగాడు. ఈ లుచ్చా నంజాగుడికి ఆకు ఒక్క తెలియదని చెప్పేసి మొదటి నుంచి కూడా నాకు తెలిసి నంజాగుడి గురించి. ఇది వ్యాపారవేత్తయుడు. దశమ భాగాలు పండగ. ప్రతి చోట కూడా గూగుల్ పే, ఫోన్పే లేకుండా ఏ పని చేయరు.
సరే, ఇప్పుడు ఇదేదో అన్నాడు కదా, ఎవరిని ఏ మతం వల్ల ఈ భారతదేశంలో నష్టం జరుగుతుంది అనేది నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇవన్నీ ఎవరు చేశారో చెప్ప చూడరా. ఎరుపుకని చెత్త నా కొడక. మీలాంటి ఎదవలకి ఎన్ని చెప్పినా అర్థం చేసుకుని సావరు నా కొడకల్లారా. మీ దిక్కుమాల మతం వ్యాపించి చేయడం కోసం ఎంత అబద్ధాలను ఆడతావు, ఎన్ని మోసాలను చేస్తావు. పిల్లాన్ని తల్లిని పక్కన పడుకోబెట్టి మతం మార్చే నా కొడకులు మీరు. చెత్త నా కొడకల్లారా. మీలాంటి లుచ్చాగాలని చెప్పులతో కొట్టాలి నంజరకల్లారా మిమ్మల్ని. భారతీయ జనతా పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ కూడా పాపం మీ చర్చలు కూర్చేశారా? ఎన్ని చర్చలు కూర్చారా? ఎరుపుకని నా కొడకని. చూడండి మిత్రులారా, ఇదిగో ఈ క్రిస్టియన్సీ మతం ఇగో చేతితో పట్టుకున్నాడు. ఎన్ని దారుణాలు చేశాడో, ఎన్ని దౌర్జన్యాలు చేశారో మీకు ఇప్పుడే చూపిస్తాను మీకు నేను. ఇదిగో చూడండి, ఇదిగో ఇలా కూర్చోబెట్టారు మనుషుల్ని. అంటే ఏంటి, వీళ్ళ మతం నమ్ముకోలేదని. ఇదిగో క్రిస్టియన్స్ మతం. ఈ క్రిస్టియన్స్ నంజాగుడికి ఇదిగో సిలువ చేతిలో. ఈ నంజాగుడికలు నమ్ముకోలేదని చెప్పేసి ఆ విధంగా హింసించేవాళ్ళు ఒకప్పుడు. ఇదిగోండి, ఇంత దారుణానికి ఊరికట్టారు నా కొడుకులు. ఈ సిగ్గు లేకుండా ఈ అజయ్ బాబు గారు లుచ్చాగాళ్ళు ఇగో ఈ విధంగా ఇదిగో మనుషులు కట్టేసి కింద మంటలు పెట్టి తగలబెట్టేసేవాళ్ళు. ఇదిగోండి, ఇంత దారుణాలకు వ్యాపించింది ఈ మతం, దిక్కుమాల మతం అనేది. ఈ చండాల మతం ఇది, దరిద్ర మతం ఇది. ఇదిగో చూసారా, అలా కాల్చి వాళ్ళ మతం మీద మతం మార్చాలని చెప్పి మతం వ్యాపించడం కోసం ఎంతగానో దిగజాతాయి నా కొడుకులు. ఇదిగో ఈ నంజా కొడుకులకి మనం దాసోహం చేస్తామా? చెయ్యాలా? ఇలా బోకు నా కొడుకు. అదండి మిత్రులారా, ఈరోజు లైవ్ ఇటువంటి నా కొడుకుల్ని ఎక్కడ కనబడదో అక్కడ కుక్కలు కూడా కొట్టి మన భారతదేశంలో నుంచి తరిమేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి అండి. జై శ్రీరామ్, భారత మాతాకు జై. కత్తులతో వ్యాపించిన మతం ఏదైనా ఉందంటే ఈ క్రిస్టియన్సీ మతం మాత్రమే. ప్రేమ మతం మాత్రం కాదు, పొరపాటును కూడా. ప్రేమ మతం అని చెప్పేసి వాళ్ళు అంటారు తప్ప అది మతం ప్రేమ మతం కాదు. ఎక్కడ చూసినా దారుణాలు, దౌర్జన్యాలే ఉన్నాయి. ఇటువంటి మతం మనకు అక్కర్లేదు. కుటుంబాలు నాశనం చేసేటువంటి దిక్కుమాల మతం మనకు అవసరం లేదు. జై శ్రీరామ్, భారత మాతాకు జై.